హాయ్, వెల్కమ్ టు కుకింగ్ విత్ మమ్మీ యూట్యూబ్ ఛానల్. మమ్మీ ఈరోజు ఏం వెరైటీ చేస్తున్నావు? సాంబార్ చేస్తున్నావా? ఫస్ట్ ఏమేమి చేయాలి? 3 సార్లు కడిగిన, 2 సార్లు కడిగిన. పప్పుని ఫస్ట్ మనం మంచిగా వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత వాటర్ వేసుకున్నాం. వాటర్ పోసుకొని ఒక స్పూను పసుపు, ఒక పావు నూనె వేసేసుకొని ఇప్పుడు మనం వీటిని బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి మమ్మీ? పప్పు ఉడకబెట్టినావా? నెక్స్ట్ ఏం చేయాలి? చెయ్యి. ఉడికింది 5 విజిల్లోకి ఇట్లా ఉడుకుతుంది నీట్గా. నెక్స్ట్ మంచి కలుపుకోవాలా? వాటర్ ఇక ఉప్పు అమ్మా, కొంచెం వాటర్ పోసుకోవాలా? అంటే ఇది గట్టిగా అయింది కాబట్టి కొంచెం వాటర్ పోసుకోవాలి. మంచిగా తెచ్చి రారా టమాటా. చెప్పు, ఏం చేయాలి నెక్స్ట్? పప్పు మెత్తగా ఉడికింది. మా అమ్మ ఏమంటుందంటే ఉప్పు వేసుకోవాలి, వాటర్ పోస్తే సప్పగా అవుతుంది. ఫస్ట్ ఉప్పు అని ఎంబడి పడుతుంది. అందుకు ఉప్పు వేస్తున్నావా? ఇక ఉప్పు వేసి నెక్స్ట్ ఏం వేయాలి? క్యారెట్ అందులో ఏమేమి ఉన్నాయి చూపెట్టు. క్యారెట్, పచ్చిమిరపకాయలు, బెండకాయ, దొండకాయ, అంతేనా? ఇవన్నీ వేసి కొంచెం ఉడకబెట్టుకోవాలి. మళ్ళీ బాయిల్ చేయాలి. నెక్స్ట్ పొద్దున సొరకాయ కూర వండుతాను పెట్టింది. ఇవి కూడా వేసి సాంబార్లో వేసుకుంటే మంచిగా. లేదంటే సొరకాయ వేయవా అని? లేదంటే సొరకాయ వేయవా? వాళ్ళు పెట్టిరాని వేస్తావా? ఎందుకు ఉన్నాయని వేస్ట్ చేయొద్దని వేస్తున్నావా? క్యారెట్, దొండకాయ, బెండకాయ, సొరకాయ, పచ్చిమిర్చి వేసేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఒక 10 minutes. అవి మంచిగా ఉడకాలి. ఉడికిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి మమ్మీలో? అయితే కొంచెము టమాటా వేస్తే పులుపుకు ఉడకదు కాబట్టి కొంచెం లేటుగా వేసుకోవాలి. అవి ఉడుకుతుంటే వేసుకోవాలి. టమాటా వేసి వేసుకొని టమాటాలు కట్ చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ బాయిల్ చేయాలా? ఎంతసేపు? మంచిగా ఒక 10 నిమిషాలు అయితే మంచిగా ఉడుకుతుంది. ఇవన్నీ ఉడికే వరకు మళ్ళీ ఉడికించుకోవాలి. బాయిల్ అయిపోయింది. బాయిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నూనె పోసి తాలింపు వేసుకోవాలా? కొంచెము ఆయిల్ వేసుకొని తాలింపుకి కొంచెం హీట్ అయినాక ఇది నెక్స్ట్ తాలింపు ఐటమ్స్ వేసుకోవాలి. ఏంటిది? ఇది జీలకర్ర. కొంచెం ఆయిల్ హీట్ కావాలి. హీట్ అయినాక వేయాలి. ఆయిల్ హీట్ అయింది. తర్వాత ఎండుమిర్చి, తర్వాత ఎల్లిపాయలు నెక్స్ట్ కలుపుకోవాలి వీటిని. నెక్స్ట్ ఏం చేయాలి? కొంచెం మెంతులు వేసుకున్నాను. తర్వాత కొంచెం పసుపు, తర్వాత సాంబార్ పొడి, నీళ్ళలో కొంచెం కారం వేసుకోండి. కారమా? నీళ్ళ వేసుకుంటే నెక్స్ట్ చింతపండు రసం. నెక్స్ట్ ఈ పప్పు ఇలా ఇప్పుడు మనం ఇంతసేపు బాయిల్ చేసుకున్న పప్పు ఇలా వేసేస్తాం. సాంబార్ అయిపోయిందిరా. బాగుంది చూడ్డానికి. టేస్ట్ చేసి చూడాలి ఎట్లా ఉంది. ఏంది సాంబార్ అయిపోయే వరకు నీ చీర మారిపోయింది. ఏంది స్పెషల్? మీ మమ్మీ వాళ్ళ ఇంటికి వస్తే మీ తమ్ముడు చీర పెట్టిందా నీకు? ఏమన్నారంటే మాకు సాంబార్ చేసి పెట్టు అని అన్నారు. సరే అనేసి సాంబార్ చేసిన.
నీ చీర బాగుంది, నీ సాంబార్ కూడా బాగుంది. టేస్ట్ చేసి చెప్తాం ఎట్లా ఉందో. ఒకవేళ మీకు ఈ సాంబార్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఎట్లా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్